చేయకండి సార్ అందరికి లెఫ్ట్ సైడ్ దిగుతుండనా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ దిగుతుండ దిగింది ఆయన నెక్స్ట్ లెఫ్ట్ వచ్చింది చాలా మంచిది చాలా కొట్లాడకండి Hello. Hello. Hey. अरे सामने गए और नखरे कर रहे హలో టీవీ5 రిపోర్టర్ చెప్పాను కొద్దిగా జరుగుమని రైట్ సైడ్ బయట అన్నా సైడ్ రానా బయట మాకు రావాలి కదా వాళ్ళ తమ్ముడు ఎడగట్టనా ట్రైపాడ్ నాకు చేతుంది కొద్దిగా రిలీజ్ మొత్తం షేక్ అవుతుంది ఇంకా దూరం సార్ అనిల్ सागर भाई माइक सागर भाई लास्ट वेट अन्ना ఇది కేబుల్ లేపి आजे రైట్ మైక్ పెట్ట भाई सागर అలా గానే మనకు మైక్ ఆరే కేబుల్ చెప్పినా మన అన్న
జనరల్ గా ఇచ్చే రగ్గు దుప్పటి లాంటివి ఇచ్చారు, కానీ కొద్దిసేపు నేల మీద పడుకున్నారు అల్లు అర్జున్. తెల్లవారుజామున 2 గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా అక్కడున్న వారు చెప్తున్నారు. ఉదయం 5:45 బన్నీకి మెలకువ వచ్చిందని చెప్తున్నారు. ఎస్, మనం లైవ్ లో కూడా మనం విజువల్స్ చూడొచ్చు. మళ్ళీ వంశీ అండ్ దిల్ రాజు వారందరూ అక్కడికి చేరుకున్నారు. కాస్త వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ధైర్యంగా అండ్ వారు కాస్త ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇక జైలు అధికారులతో తప్ప నైట్ అంతా బన్నీ ఎవరితోని మాట్లాడలేదు అని తెలుస్తోంది. వీఐపీ సెల్లో విడిగా ఉంచారు అల్లు అర్జున్ని. తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి అల్లు అర్జున్కి భోజనం ఇచ్చారు, కానీ ముందుగా తినేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత మాత్రం కాస్త పప్పన్నం తిన్నట్టుగా, మంచినీళ్ళు కూడా తాగినట్టుగా వారు ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఉదయాన్నే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత 6:39 అల్లు అర్జున్ విడుదల చేశారు. సాధారణ ఖైదీలాగే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు జైలు అధికారులు. జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ నెంబర్ 7697